భారత్లో పలు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్రమైన శక్తి తుపాను ఏర్పడింది. ఈ తుపాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపాను ఇదేనని చెప్పింది ఐఎండీ. ఇప్పటికే తమిళనాడుతో సహా బీహార్, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరునల్వేలి, దొండిగల్లో వర్షాలు దంచి కొట్టాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బలమైన గాలులు వీయడంతో తిరునల్వేలిలో 1,00,000 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. వేలాది ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరువల్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన శక్తి తుఫాన్ తీరం వైపుకు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 420 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్టు చెప్పింది. గుజరాత్ పశ్చిమ నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని తెలిపింది. తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడతాయని, 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇదేనని చెప్పింది. ఇప్పటికే గుజరాత్ తీరంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అలలు భారీ స్థాయిలో ఎగిసిపడుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీహార్లోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ససారంలో వీధులు జలమయమయ్యాయి. బీహార్లోని మిధాపూర్ ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు ఉన్నట్టుండి కూలిపోయింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో భారీ వర్షాలతో షిప్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో చిక్కుకున్న 6 భక్తులను రెస్క్యూ టీం సభ్యులు రామ్ఘాట్ నుంచి రక్షించారు. ఏపీలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. అన్నమయ్య జిల్లా పీలేరులో వర్షం పడింది. తిరుపతిలోనూ జోరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలలోనూ వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 6న ఉదయం తూర్పు ఈశాన్య దిశగా తిరిగి శక్తి తుఫాన్ బలహీనపడుతుందని ఐఎండీ చెప్పింది. గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, పాకిస్తాన్ తీరం వెంబడి పరిస్థితులు ఉధృతంగా ఉంటాయని అంచనా వేసింది. ఇక ముంబై, తానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్లో ఈ నెల 7 వరకు వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.